ఊరకుండమనే సందర్భాలు మన జీవితంలో కూడా వస్తాయి. ఎట్లా? ఎట్లా వస్తాయి చెప్పండి? ఎట్లా వస్తాయి? ఎట్లా వస్తాయి? వివాహాల రూపంలో వస్తాయి. చదువుల రూపంలో వస్తాయి. ఇంక మనకు అర్థమవుతుంది ఏ రూపంలో వస్తాయో. ఊరకుండమనే సందర్భాలు వస్తాయి. ఏయ్ అనమ్మా, యెహోవా నామమును ఉచ్చరించబాకు, ఆరాధించబాకు. సంతోషకరమైన రూపాల్లో వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడే ఆ! అప్పుడప్పుడే కలుపుకుంటారన్నమాట. నువ్వు రాకపోతే ఎట్లా అన్నట్లుగా. నువ్వే కదా అసలు మెయిన్ అన్నట్లుగా. శుభకార్యాలకి, పనులకి ఇప్పుడు జ్ఞాపకం చేయబడతా ఉంది కదా! ఊరకుండమన్నారంట ఎవరిని? గుడ్డివాడిని. ఊరకుండు అన్నారు. ఆయన ఏం చేశాడంట? మరి